పంట పొలాలు ఈ టైంలో రైతులందరూ నిమగ్నం అయిపోతారు పంట పొలాలలో. ఇప్పుడు మనం పత్తి చేనులో కూర్చున్నాము. ఇప్పుడు పత్తి చేనులో ఒక రైతు తన పంటని కలుపు తీస్తున్నాడు. సో ఇప్పుడు ఈయనకు ఈ రుణమాఫీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అని చెప్పారు. ఈయనకి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఈయన రుణమాఫీ అయిందా కాలేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు రుణమాఫీ అయిందా? మెసేజ్ అయితే వచ్చింది సార్. మెసేజ్ వచ్చింది కానీ నేను బ్యాంకులో కోలే చెక్ చేసుకునలేదు. నాకు కొంచెం చదువు వస్తుంది చూసుకున్నావు. నేను 5వ తరగతి చదివిన సార్. అంటే కొంచెం ఇంగ్లీష్ పేర్లు అట్లా కూడా చదువుతా. చూసుకున్నా కానీ బ్యాంకుకు పోయి చెక్ చేయలేదు. మరి అకౌంట్లో పైసలు పడ్డాయా లేదా తెలియదు. మరి అకౌంట్లో వేస్తారా, మునుపు కేసీఆర్ చేసినట్టు చేస్తారా, ఎట్లా తెలియదు. మరి ఇప్పుడు వానాకాలం పంట రబ్బీకి సంబంధించి యాసంగికి సంబంధించిన ఈ పంట పైసలు పడ్డాయా నీకు? ఫస్ట్ సారి పడ్డాయి సార్. ఇప్పుడు పడలేవు. రైతు బంధు అంటున్నారు కదా సార్. పడలేవు. పడలేవు అంటే 8 నెలలు కదా ప్రభుత్వం ఏర్పడి 8 నెలల అయింది కానీ పడలేదు. ఒక్కసారి పడ్డాయి. అంటే 2 విడతలుగా వేస్తారు కదా సార్. ఒక్కసారి పడ్డాయి మళ్ళీ వాళ్ళేవి అన్నట్టు. అంటే 2 విడతలు అంటే ఫస్ట్ అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పడ్డట్లా గుర్తుంది. కానీ ఈ కొత్త గవర్నమెంట్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో పడ్డాయా? పడలేవు సార్. పడలేవు. మరి ఎట్లనే ఇంత పెద్ద చేనులు ఉన్నట్లున్నాయి నీకు? ఏం చేస్తాం సార్, ఇప్పుడు మన చేతిలో ఏం లేదు. వాళ్ళ ఓట్లోకి వచ్చినప్పుడు మీకు ఇది చేస్తాము అది చేస్తామని చెప్పేటి పూర్తికే పబ్లిక్ మోసపోస్తారు, ఓటేస్తాం. అంటే కంటిన్యూ అవుతుంది ఈ పథకము అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా చెప్పాడు. అంటే కౌలుదారులకు కూడా పైసలు ఇస్తాడు, భూస్వామికే కాదు. అలాంటిది జరిగిందా? లేకుంటే పాత పైసలు అంగడి ఇంకేయలేడా? కౌలుదారులకు ఏమి ఎట్లా వర్తిస్తుంది సార్? నాకు తెలిసిన కడిగి చెప్తున్నా. ఇప్పుడు నచ్చేది ఇది నా పొలము మీకు ఇచ్చాను. నేను డబ్బులు ఆల్రెడీ మీరు నాకు ఇచ్చారు. నా పేరు మీద పట్టుంటే మీకు ఎట్లా వర్తిస్తుంది? పట్టదారునికి ఇస్తా అని చెప్పిండు, కౌలుదారునికి ఇస్తా అని చెప్పాడు కదా. ఒక్కనికే ఇవ్వలేదు, ఇద్దరికి ఎట్లా ఇస్తాడు సార్? ఇప్పుడు మాటలన్నీ ఏమనుకోవాలి అంటే నేను చెప్తున్నా కదా, నేను రైతును కదా, నేను ఒట్టిగా చెప్తలేను కదా. నేను ఇప్పుడు నేను ఆపోజిట్ పార్టీ గాను, నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. రైతులకు పార్టీ సమస్యలు ఉంటాయి ఊర్లల్లా. నేను ఇక్కడ నువ్వు అక్కడ, నాకు ఈ పని అయితే నేను అక్కడ పోతే అన్నట్టుగా కూడా అనుకుంటాం. కానీ ఎవరు అయినా కానీ మనం ఏం చేయలేం. నోటితో అడిగేది పూర్తిగా వాళ్ళు చేస్తే వాళ్ళు ఇష్టం, చేయకపోతే లేదు. నెక్స్ట్ మంత్ మళ్ళీ వచ్చే సంవత్సరం చూసుకుంటాం అంతే. సర్పంచ్ అయినా అంతే, ఎమ్మెల్యే అయినా అంతే, ఎవడైనా అంతే. వాడిని బొత్తు చేయాలంటే బొత్తు చేస్తాం, చిత్తి చేయాలంటే చిత్తి. మా పబ్లిక్ చేతులు ఉంటాయి. అంటే మీరు కూడా మాలాంటి వాళ్ళే కానీ అపార్థం చేసుకోకండి సారు. ఏ చేసినా మాతోనే అవుతుంది. ఎక్కడ ఉన్న గుంత అక్కడనే ఉన్నది. కొద్దిగా మేము టీఆర్ఎస్లో నేను కూడా జంప్ అయినా సార్. వాస్తవానికి జంప్ అయినా నా ఇంటి సొంత పని ఏం చేసుకునిలేదు. కాకపోతే గలీలలో నేను ఎంపీటీసీ గాను మెంబర్ని గాను. నువ్వు అధికారి ఉన్నావు, నాకు ఇక్కడ రోడ్డు కావాలి, మోరి కావాలి, ఏమంటావు చెప్పు. సరే వేసేస్తామని హామీ ఇచ్చారు. వారం రోజుల మెటీరియల్ ఇచ్చారు, వేసారు. పని అయితే చేసారు, మాకు చేయలేదన్నట్టు కాదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలను తీసుకొచ్చింది ప్రజల ముందుకి. అంటే అలాంటి ఇంకా కొన్ని వందలు తీసుకొచ్చింది. కానీ 6 గ్యారెంటీలలో ఏమేమి అమలు అయినాయి ఇప్పటి వరకు 8 నెలల్లో? అమలు అయింది ఒకటి, ఈ రుణమాఫీ ఒకటే మెసేజ్ పెడుతున్నది ఫోన్లో. ఇప్పటికైతే ఏది లేదు. ఇంకా బస్సు ఫ్రీ లేడీస్ తిరుగుతున్నారు, అదొకటి. ఇప్పుడు ఇటువంటి మహిళలకు 2000 రూపాయలు ఇస్తామన్నారు నెలకు, అది కూడా లేదు. ఏది కూడా లేదు. మళ్ళీ పెన్షన్ వచ్చే వాళ్ళకు వృద్ధులకు 4000 ఇస్తామన్నారు, అది కూడా లేదు. అంటే వాళ్ళు చెప్పిన గ్యారంటీలు అన్నీ యాడున్నాయి సార్? లేవు. ఒకటి బస్సు ఫ్రీ, ఒకటి రుణమాఫీ. మొన్న మెసేజ్ వచ్చింది, అది 1,00,000 లోపున్న వాళ్ళకి వచ్చింది. అది మళ్ళీ సెకండ్ విడత ఎంత వేస్తాడు ఏం కథ మనకు తెలియదు. ప్రభుత్వాన్ని ఏమన్నా అంటే ఇప్పుడు 5 సంవత్సరాల దాకా వాళ్ళు ఎట్లా అంటే అట్లా నడుస్తారు. వచ్చే సంవత్సరం మళ్ళీ కప్పి పెడతారు పబ్లిక్. అంత పబ్లిక్ చేతుల్నే. అంటే ఇప్పుడు కరెంట్ కష్టాలు ఏమన్నా ఉన్నాయా? లేవే. కష్టం చాలా ఉన్నది, జర్రంతా కాదు. 10 నిమిషాలకు ఒకసారి కరెంటు పోతుంది. మరి కేసీఆర్ వాటర్ కూడా చక్కగా లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి. మీరు ఊర్లో ఎవరికన్నా అడుగుండి, ఈ మరవెల్లిలో వాటర్ ఇప్పుడు 2 రోజులు మాకు లేక, ఇప్పుడు ఈ మట్టిలో పని చేస్తున్నాం, చేతులు కడుకుందామంటే ఇంటికాడ నీళ్ళు లేవు. వాటర్ ప్రాబ్లం, కరెంట్ ప్రాబ్లం చాలా ఉన్నది, జరంతా కాదు, చాలా ఉన్నది. కేసీఆర్ ప్రభుత్వంలో 1 నిమిషం కూడా కరెంటు పోలేదు. కరెక్ట్ టైంకు ట్రిప్ అవుతున్నా మళ్ళీ ఎంబడి 5 నిమిషాల్లో కరెంటు. ఇప్పుడు కరెంటు కొరత, నీళ్ళ కొరత మాత్రం ఉన్నది.
మా ఊర్లో 4 ట్యాంకులు ఉన్నాయి మిషన్ బ్యాగరతి. అయినా నీళ్ళు ఇడుస్తలేరు. మరి పైనుంచి వస్తలేవా, మరి కావాలని ఇడుస్తలేరా? ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో ఒక ఊరిలో భాగంకు ఒకటే ట్యాంక్ వస్తుంది. తతింబ అక్కడ బీల్పురం సైడ్ ఏమో 3 ట్యాంకులు ఉన్నాయి, అక్కడ సగం ఊరుకు. అంటే ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలు అవుతున్నాయా? ఏమైనా సార్ వాళ్ళు చెప్పేటి పూర్తికే కదా, అయితే లేవు. కాలేవు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, చనిపోతే ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా 5 లక్షలు ఇస్తుండే. ఇస్తుండే. ఇప్పుడు 8 నెలల నుంచి చనిపోయిన రైతులకి ఎవరికైనా ఇచ్చారా మీ ఊర్లో? ఇక ఎవరికి ఇచ్చింది తెలియదు సార్. చచ్చిన మాత్రం బాగా చచ్చారు మనుషులు, రైతులు. మొన్న కూడా 2 చనిపోయారు జర వాళ్ళు పెద్ద మనుషులు. కానీ ఇక పెద్ద మనుషులకు వస్తే రావు మనకు తెలియదు. ఒక వయసు పిల్లగాడు కూడా చచ్చిపోయి ఇప్పుడు 2-3 నెలలు అవుతున్నది. వాళ్ళ కూడా ఎలాంటిది లేదు, వాళ్ళు మరి పెట్టుకున్నారా లేదా నాకు తెలియదు. అప్పుడైతే ఎంబడే శివం ఉన్నాగానే ఇప్పుడు వ్యవసాయ శాఖ వాళ్ళు ఉంటారు కదా, అగ్రికల్చరు, వాళ్ళకి ఫోన్ చేసి మేము చెప్పేవాళ్ళం. వాళ్ళు ఫోటో పెట్టమంటుండ్రి, మన భూమిది సర్వే పట్ట పాస్బుక్ అలాంటి ఆయన ఫోటో పెట్టేస్తే ఎంబడెంబడి వచ్చేసింది కేసీఆర్. ఆ గవర్నమెంట్లో ఇది అట్లా ఉంటుంది, కనిపిస్తలేదు. అట్లా కనిపిస్తలేదు అన్నట్టు. 90% మాత్రము ఇంకా ఏమీ లేదు. ఈ రుణమాపు ఒక్కటి జర్రంతా చూపెట్టిర్రు, ఈ బస్ ఒకటి ఫ్రీ ఎంబడే ఎలక్షన్ కాగానే. వేరే అలాంటివి ఏం లేవు. కరెంట్ ప్రాబ్లం అయితే చాలా ఉన్నది, నీళ్ళ కొరత కూడా చాలా ఉన్నది.